రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రాజశేఖర్ రెడ్డి గారి వల్ల కొన్ని భూములు అనుమతులు పొందిన వాళ్ళు అందుకు ప్రతిఫలంగా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు అని కలిసికట్టుగా ఆరోపణలు చేశాయి కాంగ్రెస్ టీడీపీలు. అది నిజమా కాదా అని దర్యాప్తు చేయాల్సిన సిబిఐ అసలు ప్రభుత్వం వైపు నుంచి అక్రమాలు జరిగాయా లేదా, ప్రభుత్వం వైపు నుంచి అధికార దుర్వినియోగం జరిగిందా లేదా అన్న విషయాన్ని దర్యాప్తు చేయాల్సిన సిబిఐ ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాన్ని పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మట్టుకే టార్గెట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయనకు సంబంధించిన వారి మీద దాడులు చేసింది, అరెస్ట్ల మీద అరెస్టులు చేసింది, ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు పెట్టింది. విచిత్రం ఏమిటంటే ఇవన్నీ దర్యాప్తు మొదలు కాకముందే ఒక సిబిఐ అధికారి ఒక ప్రకటన చేశాడు. సిబిఐ దాఖలు చేయబోయే ఛార్జ్ షీట్లలో, సిబిఐ దాఖలు చేయబోయే ప్రతి ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే A1 గా ఉంటారు, విజయసాయి రెడ్డి గారు A2 గా ఉంటారని ముందే ప్రకటన చేసింది సిబిఐ. అంటే ఇంకా దర్యాప్తు ప్రారంభం కాకముందే, దర్యాప్తుతో సంబంధం లేకుండానే ఇలా A1 ఎవరు, A2 ఎవరు అని సిబిఐ ముందే ప్రకటన చేసింది. అంటే ఇక సిబిఐ ఈ కేసును ఎలా నడపదలుచుకుంది, సిబిఐ ఆలోచన తీరు ఎలా ఉంది అని మొదటి రోజే స్పష్టమైపోయింది. ఇంకో దుర్మార్గం ఏమిటంటే ఏ జియోల్లో అయితే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూర్చారు అని ఆరోపణలు చేశారో ఆ జియోలకు సంబంధించి కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 52వ రెస్పాండెంట్. ఈ కాంగ్రెస్ మంత్రులు, అధికారులు 1 నుంచి 15 రెస్పాండెంట్లు. కానీ ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అసలు రెస్పాండే కాలేదు. ఆ రోజే గనక ఈ కాంగ్రెస్ ప్రభుత్వము జియోలని సక్రమమే అని చెప్పుంటే అసలు ఈ కేసు నిలబడేదే కాదు. కానీ మైక్ బానే ఉందమ్మా. కానీ ఆ రోజు ఎలాగైనా జగనన్నను ఇరికించాలని అనుకున్నారు. ఆ రోజు ఎలాగైనా జగనన్నని అడ్డు తొలగించుకోవాలి అనుకున్నారు. అందుకనే ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ కాలేదు. ఈ రోజు వాళ్ళ మంత్రులు అదే ఉచ్చులో బిగుసుకుంటుంటే అసలు తప్పే జరగలేదు. ఈ జియోలలో అసలు క్విట్ ప్రోకోనే లేదు, జియోలని సక్రమమే. రాజశేఖర్ రెడ్డి గారు ఈ జియోలలో సంతకాలు పెట్టమని మా మీద ఏ రోజు ఒత్తిడి తేలేదు. ఈ జియోలన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసము కేబినెట్ సమిష్టి నిర్ణయాలే అని ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ నాయకులు. ఈ రోజు ఈనాడుకు సంబంధించిన ఒక్క షేరు 100 రూపాయల షేరు 5,30,000 రూపాయలకు అమ్ముకుంటే సిబిఐకి ఏ అభ్యంతరమూ లేదు. కానీ సాక్షి 10 రూపాయల షేరు కేవలం 350 రూపాయలకు అమ్ముకుంటే దాన్ని క్విడ్ ప్రోకో అంటుంది సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి షేర్లని అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపిస్తుంది సిబిఐ. నిజంగానే సాక్షి షేర్లు క్విడ్ ప్రోకో అయితే, అక్రమంగా వచ్చిన డబ్బుల్ని ఎవరైనా అమ్మా జెండా దించిన ఆయన అక్రమంగా వచ్చిన డబ్బుని ఎవరైనా విదేశాలకు తరలించి అక్కడ ఆస్తులు కొనడమో లేకపోతే ప్రాజెక్టులు చేసుకోవడమో చేస్తారు. కానీ ఇలా అందరికీ కనబడేలా సాక్షి
ఎవరైనా చేరుస్తారా? తన డబ్బులని ఎవరైనా పెట్టుకుంటారా? ఇలాంటి ఆరోపణలు ఎన్నో చేసింది సిబిఐ. కానీ ఇప్పటి వరకు ఒక్క దానికి కూడా రుజువు చూపించలేకపోయింది సిబిఐ. జగనన్న బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడు అన్న సాకు చెప్పి ఈ రోజుటి వరకు జగనన్న బెయిలును ఆపుతూనే ఉంది సిబిఐ. కానీ జగనన్న బయట ఉన్నంత కాలము ఏ ఒక్క రోజైనా ఏ ఒక్కసారైనా సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారా? మీరు రుజువు చేయగలరా అని సిబిఐని అడిగితే సిబిఐ సమాధానం చెప్పలేదు. పోనీ మీ సాక్షుల్ని మీరు రక్షించుకోలేరా